ఒక గొర్రె చేతికి కోసుకో. ఈ కావాలి ఎవరు నేర్పిర్రా? ఈ కావాలి మా అమ్మ కూడా నా బర్రె నేర్పింది. అరే నా భార్య నా వైపు నా పైపు నీకు ఎదుగురా అంటే మొగోళ్ళకి ఆడోళ్ళకి నేర్పుతారు. ఇవాళ రేపు మొగోళ్ళకు ఆడలే నేర్పుతారు. అన్ని పనులు నేర్పుతారు. అన్ని ఎందుకని ఐస్కాయలు కచ్చకాయలు తెలుగుదాకా మొగోడు ఉంటే తెలుగుకాయలు ఆడుతుంటే అయితే పని నేర్పుతా అన్నట్టు. అరే కోరి పనులల్లా మన కావాలి అంటానంటున్నావు. మరి కావాలి అంటే నువ్వు కావాలి అయిపో అంటే అడిగిన కట్టబెట్టుకోండి పెట్టానా? అట్లా కాదు, నాకు కొన్ని శీతులు పడతాయి. అట్లా నాకు కొన్ని వస్తువులు పడతాయి అన్నాడు. నా వస్తువు చెప్పనా? నాకు పొప్పటి పట్టు దోతి కావాలి. అన్నగారికి పోవాలంటే పొప్పడ పంచి దూది మందరు చాలా కడతారు. పొప్పడ పంచి అంటే ఎందుకంటే కలర్ది. ఆ పొప్పడ పంచి దూదితో నాకు మంచిగా కాళ్ళకు క్రికెట్ చెప్పులు కావాలి. చిన్న పొరగాలు పీకలు దొరుకుడు పీకు అంట చూడు. అటువంటి కిరికిరి ఎందుకంటే ఉండే మాదిగా చెప్పులు దొడితే అవి నడతాను కిర్రి కిరాలి. ఆ కిరికిరి చెప్పులతో పో. అంతేనా? నాకు చుట్టూ పేడ అంచు నడుముడు తూట అంచు రుమాలు కావాలి. అప్పాల పుల్ల బట్టి పొడితే కాదా తూటు అది ఇస్తపో. అదే ఇస్తావా? నాకు కీరికత్తి కావాలి. ఏం చేస్తానంటే అయితే గొర్రు మేత్తయా ఆ మున్నలకు పోయినాక ఆ డెక్కల ముళ్ళు తిరిగితే నేను ఏం చేస్తాను అనుకున్నాను. అలా గొర్రె పేరు ముందుకత్తా ఆ డెక్కల కీరికత్తి వాడి 7 గాడికి వాపుతాను ఎక్కరు. అది మొత్తం ముళ్ళు 7 గడి తీసేస్తాపో. ఇక గొర్రె పిల్ల కూడా ఎక్కుతుంది. అది అక్క జక్కెలు మాపినకుండా చూడు. జక్కెలు 7 కాడికి పంపుతాడు. వాళ్ళ ముళ్ళు తీసుకోడు మెల్ల నొప్పి లేకుండా తీస్తాడు. క్రికెట్ ఇస్తాము. నాకు సుక్కబొట్టు కాదు గొడ్డలి కావాలి. 7 కాదే అన్న గొడ్డలు కాదు అన్న. సుక్కబొట్టు దాకా గొడ్డలి కావాలి. ఎందుకు ఏం చేస్తానంటే తుమ్మ సెట్ ఎక్కి కొడతా తుమ్మకాయ నేను అడిగే మంచిగా పెద్ద పెద్ద సెట్ ఎక్కి పెద్ద తుమ్మకాయ కొడతాం. సుక్కబొట్టు దాకా గొడ్డలి కావిస్తాపో. మరి మాదిగోళ్ళు తాగేది మంచి పోగాదు, పురుగులు తాగేది కుక్క పోగాదు. నాకు 3 నెలల కింద ముక్కిపోయినాక మేర సిద్ధక్క పొగాకి ఇస్తాను పోదాము. 3 నెలల కిందిది అంటే అది మధ్య పెట్టాక మేర సిద్ధక్క తాగేది. అయితే కుర్రువల్ల కుక్క పోకే అవుతాడుగా కుక్క పోకే మాదిగోళ్ళు తాగేది మంచి పోగాదు. ఇస్తావా? నాకు తాళాలు పెత్తాడు కావాలి. అగో అన్ని తల్లాలు పెద్ద తాడు మొదలు తాడంటారు. అది ఇస్తామో. అగో ఈదులలో ఒకటి తీయాలి పెద్దది. అగో ఇవన్నీ వంగా ఏడాదికి 15 రూపాయల నుంచి పాసెల్లో పెట్టిన కారు పంపుతానే అర్థపో. అంటే ఎనకడ 18 రూపాయలు అనుకుంటే 18 లక్షలు 18 రూపాయలు ఇచ్చి నేను పాగశైల పెట్టిన కారు పంపుతానే మందగా అత్త. లేకపోతే నా దొట్టగా అత్త బాగా మంది. సరే నీకు జీతం బాగా ఉన్నది. పైసలు తిరిగి పని ఉండాలి. కొండిగానేమో కొంచెం బుద్ధి, ఆడదానేమో అపర బుద్ధి, అంతమీది కూడదండి అంత కొంచెం బుద్ధి. ఓ విద్యనాథ్ కూడలు అడిగా మనం ఉండదు, మనం ఉండదు, మనం ఇక్కడ దగ్గర పని బాగా ఉందంటే డ్యామ్ కాడికి పోవాలి అందరు. ఇక్కడ విద్యనాథ్ కూడలు అందరు నా ఎప్పుడు రారి ముంగడ వారి ఎడగత పారి పారి కట్టి ఆడబడతా పారి పారి ఉండదు, మనం ఉండదు, మనం ఉండదు వారు ముంగడ వాళ్ళ. నేను నిన్న విద్యనాథ్ కూడలు రమ్మంటే ఎవరైనా కూడలే కదా. అదే అత్త కూడలు మళ్ళీ అత్త కదా. అందరు గోడలు కాబట్టి అందరు అన్నట్టుగా మేము ఎప్పుడు ఉంటాయి. మేము అందరు పోతాం, అందరు ముంగడ పోతాం, డ్యామ్ అని పోతాం, అందరు కట్టిన అవుతాం కదా. వాళ్ళందరూ కోడలు కదా. ఎందుకు అన్నావు అంటే నువ్వు కోడలు దాని బుద్ధి కొంచెం బుద్ధి అంటివి.
అంటివి ఆడదాని ముందు అప్పల ముందు అంటివి అత్త మీద కూడా దాని ముందు అంత కొంచెం ముందు అంటివి నీ అత్తినాడు చూసినావా నీ దిద్దినాడు చూసినావా నీ అత్త సౌతాయినాడు చూసినావా నీ పేరు నీళ్ళు వస్తుంది బల్బు బాగానే ఉంది నేను కొట్టాలని ఊరుకుంటా అంటే నీ బల్బు మాటలు బాగా వేపించి మాట్లాడతావు మాతో సవర్త అయితే నా పోలీసులు వస్తుంటారా మాతో సవర్త కదా నా పోరెట్ట ఉంటుంది నాకెట్ ఇచ్చిన పోలీసుకే నేను చెప్పేది అయితే నువ్వు ఏం చేస్తావంటే 4 రాజ్యాలు తిరుగుతావు 4 రాజ్యాలు తిరిగినాక ఒక బోర్ దొరుకుతుంది బోర్ దొరుకుతుందా బోర్ దొరికినాక బోర్ నువ్వు పెళ్లి చేసుకుంటావు పెళ్లి చేసుకున్నాక ఏమైతుంది అంటే ఇక మీ అత్తగారు ఏం చేస్తారు అప్పుడే కొత్త ఉగాది పండుగ వస్తుంది ఉగాది పండుగ వచ్చినాక మీ గ్రామంలో అత్త ఏం చేస్తుంది ఏమండి మన కొత్త నుండి ఉగాదికి మనం పిలిపించుకుందాము మంచిగా బూరప్పాలు చేతిలో పెట్టి మీదికి వెళ్ళి నేర్చుకుంటూ పోతాం అని అత్త అంటది అత్త అన్నాక ఇక మీ మా బొగ్గుడు మా చేస్తాడు ఏ అన్నా ఎక్కడ ఉన్నావు నా బిడ్డ తీసుకొని రావాలి అంటాడు అన్నాక ఇక నువ్వు నా కొత్తగా నీకు పెళ్ళాయ నీ కొత్త అత్తగారాయ నేను ఊరికే మలపురం ఏనంటూ ఇక నువ్వే చెప్తూ ఇక నీ పిల్లలు పడుకుంటావు నీ పిల్లలు పడుకొని మంచిగా బండి రయ్య పోతావా పోయినాక ఇక నీ పిల్లం పోతుంది ఇంట్లో పోతుంది ఇక నువ్వు ఎంత అల్లుడు అవుతుంది కొద్దిగా నీ చూపి అంత పడతావు ఇక అటు పోతా కాలు కడుక్కుంటావు కాలు కడుక్కొని ఇక మెల్లగా దర్వాజ కడుకొస్తావు దర్వాజ కాడికి వచ్చి ఇక నీ మొదటి కాలు తీసి అత్తగా ఇంట్లో పెడతావు నువ్వు ఇంట్లో పెట్టుతోనే నీ అత్త తుడుకొట్టి పలకెత్తుంది నీ అత్త ఇంకెళ్ళు బతికే అది ఇంకెళ్ళు బతుంది 100 ఏళ్ళు బతికింది అది ఇంకో 100 ఏళ్ళు బతుండే అది ఎప్పుడు పూర్తి పల్లెకి వేరక జామ చెట్ల కింద కూర్చుండేది అవును జాగ్రత్త ఎవరితోనే చెప్పవు అది చెప్పవు ఇంకో 100 ఏళ్ళు బత మంది మరి ఇక మీ అత్త వచ్చింది ఇక మీ అత్త వచ్చినాక దినవరం ఎలా అవుతావు నేను మాసికం అవుతావు ఈ ఏడాది అవుతుంది ఈ ఏడాది అయినాక ఇక నువ్వు నీ పిల్లలు తీసుకుని ఇంటికి వస్తావు ఇంటికి వచ్చినాక ఇక నీ సంసారం నీ ఎద్దు నీ వ్యవసాయం నీ పని నువ్వు ఉండవు ఇక నీ మామ 1 ఏడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 10 ఏళ్ళు చూస్తాడు చూసినాక మక్కసేని కాడిపోతే గుర్రం అవుతుంది కాడిపోతే మక్కసేని అవుతుంది అవి 2 చూసుకొని ఇంటికి వస్తావు ఇంటికాడ కడుపు కాలబట్టి ఎందుకంటే చేసుడు మళ్ళీ తన చేసి తానే కలుసుకోవాలి ఇక అన్నాక నీ అసలు నా అవసరం పెద్ద అవసరం ఏమన్నారు పిల్లగా ఎన్నెలు తీసే కలుసుకుంటావు ఇంత బోర్ని చేసుకోపో అంటారు అన్నాక ఇక నీ మామ సగం ముసలుడా ఇక సగం ముసలుడు అయితే ఇక్కడ ఎవరు ఇస్తారు పిల్లలు మరి ఇక్కడ ఎవరు 4 రాజ్యాలు తిరిగితే ఇక్కడ ఎవరు ఇయ్యరు ఇక గంగావతల మొగాన ముట్టు మొగన పోయి ఇక కింద బోర్ చేసుకుంటాడు కాలుతో చూపెడితే కలిగినట్టు పెరుగుతుంది ఏళ్ళతో చూపెడితే ఎలిచిపోతుంది చేతితో చూపెడితే చెడిపోతుంది అందుకే నీ కాలుతో చూపెడితే కలపర పెరుగుతుంది అంటున్నా కింద బోర్ చేసుకుంటావా చేసుకుంటాడు చేసుకొని మీ మామ తీసుకొని వస్తాడు తీసుకొని వచ్చినాక ఇక నువ్వు చేసుకున్న పోరికి అప్పుడు ఇక చిన్న పోరేనా ఇక మీ అల్లుడు అప్పటికి 10 ఏళ్ళ ఇక 10 ఏళ్ళ వెనక 6 నెలల వరకు మీ అల్లుడు పని మీ అల్లుడేనా అప్పటికప్పుడు 6 నెలల తర్వాత ఇక అక్కడేమో నీ బిడ్డ నీళ్ళు పోసుకుంటుంది ఇక ఇక్కడ నీ పిల్లలు అవుతాయి మా చిన్న పని చేసుకుంటే నాకు ఇచ్చిన పని నీళ్ళు పోసుకుంది అయితే మా అత్త సౌరుతాడు మా పోలి నీళ్ళు పోసుకుంటాడు అన్న మంద కాడికి వెళ్ళిపోతాను కానీ